హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దామండి. సంక్రాంతి నోములు ఎక్కువగా ఆర్యవైశ్యులకే ఉంటాయి కదండి. ఆర్యవైశ్యుల కులదైవం అండి కన్యకా పరమేశ్వరి గోత్రాల నోమండి. ఈ నోము ఎక్కువగా ఎవరికీ తెలియదండి. తెలియని వాళ్ళు ఈసారి ఈ విధంగా నోముకోండి ఫ్రెండ్స్. కన్యకా పరమేశ్వరి గోత్రాల నోము అండి. ఈ విధంగా ప్రింట్ తీసి పెట్టుకోవాలండి. గోత్ర వృక్షం అండి ఈ విధంగా ఉంటుంది. 102 గోత్రాలండి. ఈ విధంగా 13 ప్రింట్ తీసి పెట్టుకోవాలి. చాలా రకాలుగా మనం నోముకుంటూ ఉంటాం కదండి, మన అమ్మవారే కదా. ఈ విధంగా ఒకసారి నోముకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపెట్టిన విధంగా బౌల్ అయినా సరే, ప్లేట్ అయినా, డబ్బా అయినా ఏదైనా 13 తీసుకోవాలి. దాంట్లో ఈ విధంగా అమ్మవారిది మనం ప్రింట్ తీసి పెట్టుకున్నాం కదండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. 2 బ్లౌజ్ పీసులు అండి, లేదా ఒక బ్లౌజ్ పీసు ఖర్చు పైన పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అండి, 2 కుడుకలు పెట్టుకోవాలి. గాజులు అండి నేను 2 చూపెడుతున్నాను, మీ ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కలర్ ఏవైనా సరే అండి, రెడ్వే కానీ కాకుండా. నైవేద్యంగా అండి బెల్లం కానీ, కిస్మిస్ కానీ, ఏదైనా పండు కానీ, ఖర్జూరాలు కానీ పెట్టుకోవాలండి. నేను ఈ కవర్లో బెల్లం పెట్టి చూపెడుతున్నానండి. అమ్మవారి విగ్రహం కానీ, ఫోటో కానీ ఈ విధంగా పెట్టుకొని, ఈ విధంగా 13 రెడీ చేసుకొని నోముకోవాలండి. ఈ ప్లేట్ కండి మనము గంధము కుంకుమ పెట్టుకోవాలండి. పోగు దారం వేసుకోవాలి. అమ్మవారి ఫోటో కూడా అండి గంధము కుంకుమ పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోనండి. 13 అండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నోముకున్న తర్వాత ఒకటి మనము ఉంచుకోవాలండి. మిగతా 12 అండి ఒక గోత్రమే వాళ్ళకి ఇవ్వకుండా అండి 12 రకాల గోత్రాల వరకు అండి అందరికీ వచ్చే విధంగా ఒక్కొక్కటి ఇవ్వాలండి. అంటే అండి ఇప్పుడు ఒకటి ఎనిషెట్ల గోత్రం వాళ్ళకి ఇచ్చామనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా మిగతా గోత్రాలకి ఇవ్వాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.